జై శ్రీరామ్. ప్రతి ఊరిలో మనకు ప్రతి గ్రామంలో దేవాలయం ఉంటుంది. దేవాలయం లేని గ్రామం లేదంటే ఈ భారతదేశంలో అతిశయోక్తి కాదు కదా. మన సాంప్రదాయంలో మన సంస్కృతిలో ఎప్పటి నుంచో అమలులోకి ఉంది. ఇలా ప్రతి గ్రామంలో దేవాలయాన్ని నిర్మించుకోవాల్సిన అసలు అవసరం ఏమిటి? ఒకవేళ దేవాలయం లేని గ్రామం ఉన్నట్లయితే ఏమవుతుంది? ఇటువంటి ప్రశ్నలకి మనం సమాధానం చెప్పుకుందాం. ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత చిత్తంతో జీవించాలని ఉంటుంది కదా. భగవంతుడి కటాక్షం లేకుండా అటువంటి జీవితం లభ్యమవడం అసాధ్యం. భగవంతుడి కటాక్షం లభించాలంటే మనకు దేవాలయాలు అవసరం. మన సనాతన ధర్మంలో వాస్తవానికి దేవుడు లేని చోటు లేదు కదా. భగవంతుడు సర్వంతర్యామి కదా. మరి దేవుడు సర్వంతర్యామి అయినట్లయితే దేవాలయాలు ఎందుకు అని మీరు అడగొచ్చు. ఒక దేవాలయంలో దేవునికి బంధించి ఆయన సర్వవ్యాపకత్వాన్ని పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా మనం. ఇటువంటి సందేహాలను లేవనెత్తేవారు పూర్తిగా ఏమి తెలియని వారు కాదు. అయితే వాళ్ళు సత్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేదు. అందువలననే ఇటువంటి సందేహాలు తలెత్తుతూ ఉంటాయి మనకు. పరమాత్మ సర్వంతర్యామి అనడంలో మనం ఇటువంటి సందేహం లేదు కదా. అయితే తగు అవగాహన సంస్కారం లేని కారణంగా సామాన్యులు పరమాత్మ సర్వంతర్యామి అనే విషయాన్ని ఉద్గతం చేసుకోలేకపోతున్నారు. అయితే అటువంటి అవగాహన సంస్కారం ప్రహ్లాదుని వంటి మహాపురుషులకే ఉంటుంది. మహాభక్తుడైన ప్రహ్లాదునికి ప్రతి చోట దైవ దర్శనం భాగ్యం కలిగించేది అని మనకు శ్రీమద్భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే సామాన్యులు ప్రహ్లాదునికున్న సంస్కారాన్ని అధికారాన్ని కలిగి ఉండరు కదా. అయితే దైవభక్తిని పెంపొందించుకోవడానికి సామాన్యులు ఏమి చేయాలి? మన పూర్వీకులు మనకి చాలా మార్గాలను సూచించారు, శాస్త్రాలు నిర్దేశించారు. వాటి ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేశారు. దేవత విగ్రహాలను పూజిస్తే తప్పకుండా దైవ కటాక్షం లభిస్తుందని శాస్త్రవచనం. పామరులు కూడా సులభాన్ని ఈ మార్గాన్ని అవలంబించి దైవ కటాక్షాన్ని పొందవచ్చు. ఒక దేవాలయంలో దేవుని బంధించి ఆయన సర్వవ్యాపకత్వాన్ని పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా అనే సందేహం మీరు అడగొచ్చు. దీనికి శంకర భగవత్పాదుల వారు ఒక ఉదాహరణగా చెప్పారు మనకు. యదా సకల భూమండలాధిపతి రపి అయోధ్యాపతి ఇది వ్యవహ్రీయతే. భూమండలాధిపతి అయిన శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యపతిగా మనము అభివర్ణిస్తాము. అంత మాత్రాన ఆయనకు అధికారం తగ్గిపోతుందనే? ఆయన అయోధ్యాపతి మాత్రమే కాదు, అలాగే లోకాధిపతి కూడాను కదా. అలాగే పరమాత్మ ఇతర చోట్ల ఉన్నట్లే దేవాలయంలోనూ కూడా ఉంటాడు. అయితే దేవుణ్ణి అన్వేషించే వారి సౌలభ్యం కోసం మనం ఒక స్థానాన్ని చూపించాలని దేవాలయాల్ని దైవస్థానంగా చూపిస్తాం. దేవాలయంలో దేవుని ఆరాధన ద్వారా మనం మానసిక ప్రశాంతత పొందుతాం. ప్రహ్లాదుని వంటి శ్రద్ధాభక్తులు అధికారికత మీకు కనుక ఉన్నట్లయితే, అటువంటి సంస్కారాలను మీరు కూడా పొందగలిగినట్లయితే భగవంతుణ్ణి అన్ని చోట్ల కూడా మీరు దర్శించవచ్చు. అప్పుడు మీరు ఏ దేవాలయానికి వెళ్ళి దేవుడిని పూజించాల్సిన పని లేదు. ప్రతి చోట మీకు ఒక దేవాలయమే అవుతుంది కాబట్టి. అయితే ప్రహ్లాదుని స్థాయి మనం చేరుకునేదాకా దేవాలయాలకు వెళ్ళి పూజించక తప్పదు. అందువలనే దేవాలయాలు అవసరమవుతున్నాయి. మరి మన విన్నపాలను భగవంతుడు పట్టించుకుంటాడా అనే అవమానానికి ఆస్కారం లేకుండా భగవంతుడు అనంతమైన కరుణామూర్తి అని మనకు ఇలా శృతి వివరిస్తుంది. స్వస్తి.